ఏంటి సిపి గారు ఏమైంది? ఆ సీతారామని పట్టుకుందామని వెళ్ళానా? దొరికాడా? కనిపించట్లా దెబ్బలు బాగా చితకొట్టించుకొని వచ్చాడు. మిమ్మల్ని ఎవడాలన్నాడయ్యా? దానికి మేము ఉన్నాగా. సింగిల్కి వెళ్ళి వాడిని పట్టేసుకుని మెల్లగొట్టేద్దాం అనుకుంటారు. ఇప్పుడు తీరిందా దొరద? ఎవడు చేసే పనులు వాడు చేయాలి. వాడితో తన్నులు తినొచ్చి గవర్నర్ ఏదో పెద్ద మెడల్ ఇచ్చినట్టు దెబ్బలు చూపించుకుంటూ తిరుగుతున్నావు. సిగ్గులేదు? తిట్టకు బాయ్యా, అతను కొడితే ఇతనేం చేస్తాడు? అయినా కొట్టేవాడికి ఉండాలి బుద్ధి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత గట్టి కొట్టేసినాడే సచ్చినోడు. ఆడి మీద మన్ను బాడా. చేత కాకపోతే ఇంతే. అది కాదు దేవుడు. రాబాయ్యా, మనం ఒకటి. ఆ మగాళ్ళేదో పడతారు, మధ్యలో మనకెందుకు? మనకు శత్రువు ఉన్నాడని తెలిసి కూడా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అని వదిలేయకూడదు. ఆడు మొదటి కేసులో పాడి కాలు నరికేయాలి. ఈ దేవుడు ఫీల్డింగ్ పెడితే మిస్ కాదు. ఇప్పుడు 9 అవుతుంది. సరిగ్గా 2 నిమిషాల గేమ్ మొదలైంది. ఇప్పుడు ఆ తల్లి కొడుకులు ఇద్దరు అఫ్సల్ గంజిలో ఉండుంటారు. ఇప్పుడు మన వాళ్ళు 4 ఎంటర్ అవుతారు. నలుగురే కదా, కొట్టేద్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. వాడు మన వాళ్ళని తప్పించుకోవటానికి సుల్తాన్ బజార్ సందుల్లోకి వెళ్తాడు. 3 గల్లీల అవతల శంకర్ గాడు ఉంటాడు. వాడు బయటికి వస్తాడని హనుమాన్ వ్యాయామశాల దగ్గర మన వాళ్ళని ఒక బండి నిండా పెట్టా. బైక్ ఉంది కదా అని సందుల్లో దూరి తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ దేవుడు ఫీల్డింగ్ పెడితే సామాన్య మనిషి తప్పించుకోగలడా? ఏమైందిరా? ఉరికి పిచ్చున్నానా, దొరకలేడు. అగో అగో గబా గబ్బుతున్నానా. నా ఈడు పెద్ద కిరాకాడున్నానా, ఈయన చంపాలంటే చాలా ముష్కిల్. మనతో నైతలేదు.
అయితే వాడిని వదిలేసి వాళ్ళు అమ్మనేసేయండి. సరేనా? రేయ్ అన్న చెప్పిండు, అన్న వదిలేయండి, పంతాడు అమ్మనేసేయండి రా. అమ్మా నా వెనకే ఉండు. మా అమ్మని చంపుతారా? ఫోన్ తీరా ఫోను తీ. ఎవరితో మాట్లాడు? దేవుడితో. ఏ దేవుడు? మస్తాన్. నడవలేదురామా. నువ్వు రైతు బజార్ దగ్గర వెయిట్ చేయమ్మా, నేను అక్కడికి వచ్చేస్తాను. జాగ్రత్త అమ్మా. అలాగే బాబు, నువ్వు జాగ్రత్త. ఆ తల్లి కొడుకులిద్దరు సైకిల్ మీద తప్పించుకోవటానికి ట్రాక్ ఎక్కుతారు, మనోళ్ళు గేట్ వేసేస్తారు. సిగ్గులేదు. అవును లేదు, లేకపోతే ఇలా తొక్కేవాడువా? కళ్ళు మూసుకోవే. ఏంటిది? నీ సపోర్ట్ వాడికే ఉండేటట్టుంది. అసలు నేను ఫీల్డింగ్ పెడితే మిస్ కాకూడదే, ఇలా ఎందుకు జరిగింది? కిలో ఉల్లిపాయలు బాబు.
పడింది. పెద్దమ్మా థ్యాంక్స్. రామా 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 ఇదిగో డీసీపీ, అన్ని హాస్పిటల్ దగ్గర కాపలా పెట్టండి. కడుపులో విషం పూసిన కత్తి దిగిన కుర్రోడు ఒకడు వైద్యానికి వస్తాడు. వాడే మీకు నాకు కావలసిన సీతారాం. చూడండి రా, మళ్ళీ చూసి సిగ్గు తెచ్చుకోండిరా. దున్నపోతులాగున్నారు, ఒక్కడిని చంపలేకపోయారు. మీరంతా కలిసి చేయలేని పని మళ్ళీ ఒక్కటే చేసింది. మీరంతా మగాళ్ళంట్రా. మిస్టర్ నరేంద్ర, సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి వెంటనే పోలీసులు పంపించండి. ఏమైంది సార్? ఇప్పుడే సీతారాం గారి కడుపులో కత్తి దిగింది. మీకెలా తెలుసు? ఖచ్చితంగా వాడు ఏదో ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ వస్తాడు. మీకెలా తెలుసు సార్? తెలుసని చెప్తున్నాగా, వెళ్ళండి. మీకెలా తెలుసు సార్? తెలుసు. ఏయ్, నేను ఒక డీసీపీని, నువ్వు నా సబార్డినేట్వి. ఒక సుపీరియర్ ఆఫీసర్ ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఇక్కడి నుంచి బయటపడితే కదరా ఎవరికైనా తెలిసేది. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత లంచం తీసుకున్నావో చెప్పనా? మెయిన్ బజార్ లో ఉన్న బట్టల కొట్టోడు మీ ఆవిడికి చీరలు పంపిస్తే వాడి షాప్ ముందున్న వన్ వే తీసేస్తావా? మినిస్టర్ డబ్బులు ఇస్తే దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తావా? నీకు ముందే రేట్ ఫిక్స్ చేస్తే సిటీలో ఎలాంటి మర్డర్కైనా పర్మిషన్ ఇచ్చేస్తావా? అసలు పోలీసులే బాగుంటే జనానికి ఎందుకురా ఇన్ని కష్టాలు? మన పోలీస్ డిపార్ట్మెంట్ విలువ తగ్గడానికి నీలాంటి ఎదవలేరా కారణం. ఏయ్! నిజం చెప్పావో బతుకుతావు, లేకపోతే చస్తావు. చెప్తా. ఇదంతా ముందే చెప్పుంటే ఇలా ఎలాడేవాడివి కాదు కదా. వీళ్ళంతా నా మనుషులు, మంచి పోలీసులు, నీలాంటి ఎదవలు కాదు. ఏయ్, వీడిని గంటకోసారి దింపి అర గ్లాస్ గ్లూకోజ్ పోయండి. కేసు తేలేంత వరకు వీడి చావకూడదు.